మీరిప్పుడు చూస్తున్నది గోదావరి జిల్లాలో లేకపోతే సముద్ర ప్రాంతమో అనుకునేరు. ఇక్కడ మీరు చూస్తున్నది లేదా పెద్ద వరదలొచ్చేసి ఇంత పెద్ద వాటర్ ఫ్లో వచ్చింది. ఇన్ని వెహికల్స్ ఆగినియి అని జెప్పి మీరు అనుకుంటున్నారేమో. అదేమీ లేదు. చిన్న వర్షానికే అమరావతి రాజధాని పరిస్థితి మీరు చూడవచ్చు. ఒకరోజు కురిసిన వర్షానికి పరిస్థితి ఇలా ఉంది. ఈ కాలవ గట్లు సరైన కరకట్ట వ్యవస్థ ఏమీ లేకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితి ఉంది. సరిగ్గా కాలువలు గాని, చెరువులు ఇప్పుడు మీరు చూస్తున్నది చెరువండి. లాము. మొత్తం ఫ్లోటింగ్ ఎలా ఫోర్స్‌గా వస్తున్నాయో చూడండి. ఈ వాగులు ఇవన్నీ వాటరు పై ఎత్తు నుంచి వచ్చి రాజధానిని పోయినసారి కూడా ఇలానే ముంచటం జరిగింది. ఇప్పుడు మీరు చూడవచ్చు మొత్తం ట్రాఫిక్ ఆగింది కదా! రోడ్డుకి అడ్డంగా నీళ్లు ఎలా పారుతున్నాయో. ఇదంతా కూడా మన అమరావతి రాజధానిలో లాము గుంటూరు అమరావతి హైవే మెయిన్ హైవే మీద ఇలా చిన్న వర్షానికి రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు కురిసిన వర్షానికి మాత్రం మొత్తం అంతా మునిగిపోయి లోతట్టు ప్రాంతం టైప్లో మొత్తం మీకు కనపడుతుంది కదా. రాకపోకలు కూడా ఈవినింగ్ 5 వరకు ఎటువంటి వెహికల్స్ కూడా వెళ్ళలేదండి. ఇలాంటి ప్రాంతం మీరు ఇక్కడ చూడవచ్చు. అంత లోతుగా ఉంది. వెంచర్స్ కానీ మొత్తం అన్నీ మొత్తం మునిగిపోయి ఉన్నాయి. ఇక్కడ వెహికల్స్ పెద్ద పెద్ద లారీలు, ఇసుక లారీలు మొత్తం అన్నీ కూడా ఆగిపోయి రోడ్డు మీద నిలిచిపోవటం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు వరద ఉధృతి ఎలా ఉందో. ఒక చిన్న వర్షానికే ఇలా అయిపోతుంది. సరైన కాలువ వ్యవస్థలు కానీ నీరు పోయే విధానం కానీ చేస్తే ఇలాంటివి అడ్డుకోవచ్చు మనం. ఇక్కడ మీరు చూడవచ్చు పంట చేలు మొత్తం మునిగిపోయినాయండి. ఇవన్నీ వెంచర్స్ మొత్తం మునిగిపోయినాయి. చుట్టూ ఏదో గోదావరి జిల్లాల్లో రోడ్డు మధ్యలో మనం వెళ్తున్నట్టుగా ఉంది కదా. ఇదంతా పంట చేలు మొత్తం మునిగిపోయినాయి. మీరు ఇక్కడ అటు ఇటు మొత్తం అన్నీ చూడవచ్చు. ఇది పరిస్థితి. ఇది తాడికొండ లాము పొలాలండి. ఇవి మీకు ఎదురు కనపడేది నిడుముక్కల కొండ. అది మొత్తం ఇక్కడ చూడండి. మొత్తం నీళ్లు ఎలా పూర్తిగా అసలు ఎంత ఫ్లోటింగ్ వచ్చాయో పై ఎత్తు నుంచి ఇక్కడ మీరు చూడవచ్చు, పూర్తిగా గమనించవచ్చు. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా రాజధాని వైపు నీళ్లు రాకుండా పై ఎత్తు నుంచి వచ్చే నీళ్లు మొత్తాన్ని కూడా వేరే వైపుగా కాలువల ద్వారా మళ్లించి రాజధాని ముంపుకు గురవ్వకుండా ఎంతోమంది ఫ్లాట్లు కొనటం జరిగిందండి. ఇక్కడ రాజధానిలో స్థలాలు పొలాలు కొన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూడవచ్చు ఎంత ఫోర్స్గా వస్తున్నాయో నీళ్లు. ఇలా వచ్చి మొత్తం రాజధాని లాస్ట్ టైం కూడా ఇంతే మునిగిపోయిందండి. విజయవాడ కూడా మొత్తం మునిగిపోవటం జరిగింది. మీరు చూడవచ్చు లాస్ట్ టైం కూడా. ఇక్కడ పైనుంచి వస్తున్న పైన వరదండి ఇది మొత్తం. ఇక్కడ కురిసింది తక్కువ, పైన ఎక్కువగా పట్టడం వల్ల మొత్తం చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందో మీరు ఇక్కడ గమనించవచ్చు. ఏదో జలాశయాల్లో వాటర్ వదిలినప్పుడు వచ్చే అంత ఫ్లోటింగ్ ఇక్కడ వస్తుంది. ఇదంతా కూడా ఇక్కడ పంట దెబ్బతినిపోతుందండి. మొత్తం పొలాలలోకి అంతా నీరు వెళ్ళిపోయి మొత్తం పంట అంతా రైతులు మొత్తం వేసిన పంట అంతా పాడైపోతుంది. మీరు ఇక్కడ మొత్తం చూడవచ్చు ఈ ఫ్లోటింగ్, వాటర్ ఫ్లోటింగ్. ఒక్క 5 గంటలు కురిసిన వర్షానికి ఇంత ఫ్లోటింగ్ వస్తుందండి. సరైన కాలువ వ్యవస్థలను ఏర్పాటు చేసి రాజధానిలోకి నీళ్లు రాకుండా చేస్తే చాలా బాగుంటుంది. ప్రభుత్వం కూడా దీనికి తగిన మ్యాప్లు అవన్నీ వేసుకొని కాలువ వ్యవస్థను రాజధాని వైపు కాకుండా బయటకు తీసుకొని వెళ్ళి కృష్ణానదిలో కలిపేటట్టుగా చూడవలసిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం అంతా పంట పొలాలు, మొత్తం అంత ట్రాఫిక్ అన్నీ. అసలు ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కూడా పడాలండి. ఈ అమరావతి రోడ్లోనే 2 బ్రిడ్జిలు కట్టడం జరిగింది అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఇక్కడ కూడా కట్టేలోపే ఆయన చనిపోవడం జరిగింది. ఇక్కడ కూడా ఇంకొక బ్రిడ్జి కడితే రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. చూడండి ఎన్ని వెహికల్స్ కానీ ఈ రోడ్డుకి రోడ్డు మీద నుంచి అవతాలకు నీళ్లు పారాయండి. మీరు గమనించవచ్చు.
ఢిల్లీ పబ్లిక్ స్కూలే కానీ ఇంకా మొత్తం వెంచర్స్ మీకు లెఫ్ట్ సైడ్లో మొత్తం అన్నీ వెంచర్సేనండి. పూర్తిగా మునిగిపోయాయి వెంచర్స్. మీరు ఇక్కడ ఈ చెత్త అంతా కూడా ఈ నీళ్లు అవతాలకు పారి ఇదంతా ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, రోడ్డుకి అవతాలకి నీళ్లు పారుతున్నాయి. మీరు ఇక్కడ గమనించవచ్చు. మీకు రైట్ సైడ్లో కనపడేది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి. లెఫ్ట్ సైడ్లో మొత్తం వెంచర్స్, మొత్తం వెంచర్స్ అన్నీ మునిగిపోయినాయి. ఇది అమరావతి గుంటూరు హైవే, మెయిన్ హైవే అండి. రాజధానికి ఎటువైపు నుంచి రావాలన్నా కూడా అన్ని వైపులా వాగులు, ఈ ఒక్క వాగు వల్లే అన్నీ కూడా పొంగి ఎటు రావైతే కావట్లేదండి. ఇప్పుడు మీరు చూడవచ్చు రోడ్డు మీద ఎలా నీళ్లు పొంగుతున్నాయో. ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురే తాడికొండ అడ్డ రోడ్డు ఇది. మీరు ఇక్కడ గమనించవచ్చు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇది. ఇది రాజధాని పరిస్థితి. కొద్దిగా చిన్నపాటి వర్షాలకు కూడా తట్టుకోలేకుండా ఇన్ని నీళ్లు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైనేజీ వ్యవస్థే కానీ ఏదైనా కానీ కొద్దిగా బలంగా నిర్మిస్తే ముందు రోజుల్లో ఇలాంటి వరదలు రాకుండా ఉంటాయండి. ముందు ఈ పై ఎత్తు నుంచి వచ్చే వాటర్ని కృష్ణానదిలోకి రాజధాని వైపు రాకుండా ఎలా మలపాలో చూసి అటువైపు పక్కకు మలుపుకుంటే ఇలాంటి ముప్పులు తప్పుతాయి మనకి. చూడండి మొత్తం ఎలా వాటర్ అంతా అసలు తన్ని పట్టి ఉన్నాయి రోడ్డు మీద దాకా. మీరు ఇక్కడ అంతా చూడవచ్చు ట్రాఫిక్ ఇదంతా. తాడికొండ అడ్డ రోడ్డు వరకు ట్రాఫిక్ ఆగిపోయి ఉన్నాయండి వెహికల్స్. నైట్ నుంచి అసలు ఏ వెహికల్స్ వెళ్ళట్లేదు. మీరు ఇక్కడ మొత్తం చూడవచ్చు, చుట్టూ గమనించవచ్చు. పవర్ స్టేషన్ ఇది తాడికొండ అడ్డ రోడ్డు.